రష్యాపై ఉక్రెయిన్ తాజాగా జరిపిన భీకర దాడులతో జెలెన్స్కీ సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఎప్పుడు తగ్గాలో కాదు, ఎప్పుడు విజృంభించాలో కూడా జెలెన్స్కీకి తెలుసన్న విషయం అందరికీ అర్థమైంది. కమెడియన్గా జీవితం ప్రారంభించిన జెలెన్ వార్ హీరోగా ఎలా ఎదిగాడు? వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్పై రష్యా బలగాలు సైనిక దాడికి దిగే వరకు జెలెన్స్కీ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు జెలెన్స్కీ. టీవీ రంగంలో కమెడియన్ గా జెలెన్స్కీ జీవితం ప్రారంభించారు. అనేక ఉక్రెయిన్ టీవీ షోల్లో ఆయన నటించారు. మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో ఉక్రెయిన్ రిపబ్లిక్ కు అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు కమెడియన్ గా అందర్నీ నవ్వించిన జెలెన్స్కీ ఇప్పుడు యుద్ధవీరుడు అవతారమెత్తాడు. ఇది ఎవరూ ఊహించని ఎదుగుదల. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు ప్రారంభించింది. అయితే రష్యాపై దాడులకు దిగుతుందని ఉక్రెయిన్ ఏమాత్రం ఊహించనే లేదు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మతిపోయినంత పనైంది. ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అరివీర భయంకరంగా విరుచుకుపడుతున్న రష్యా సేనలను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాలేదు. దీంతో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరూ చోద్యం చూస్తున్నారని బేలగా ప్రపంచం ముందు ఆవేదన వ్యక్తం చేశాడు జెలెన్స్కీ. అయితే ఆ తర్వాతి కాలంలో జెలెన్స్కీ రాటుదేలాడు. యావత్ ప్రపంచం దృష్టిలో ఓ హీరో అయ్యాడు. రష్యా బలగాల దాడులతో యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్ను కాపాడుకోవడానికి సైనికుడు దుస్తులు ధరించి వీధుల్లోకొచ్చి అందరికీ ధైర్యం చెప్పాడు. రష్యా బాంబు దాడులకు అవసరమైతే ప్రాణాలిచ్చేస్తా కానీ తగ్గేదేలే అంటూ భరోసా ఇచ్చాడు. యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా కాలం వరకు ఉక్రెయిన్ ఆత్మరక్షణలోనే ఉంది. అయితే ఉక్రెయిన్ వైఖరిలో కొన్నేళ్ల కిందట మార్పు వచ్చింది. రష్యాతో యుద్ధంలో అఫెన్స్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిసైడ్ అయింది. దీంతో ఆయుధాలు సాయం చేయండి అంటూ ప్రపంచ దేశాలకు ఓ రౌండ్ వేశాడు జెలెన్స్కీ. ఉక్రెయిన్కు అండగా నిలవాలని అనేక దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికా, జర్మనీ దేశాలు అత్యంత ఆధునిక యుద్ధ ట్యాంకులు అందించాయి. ఇవి చాలవన్నట్లు మరిన్ని ఆయుధాల కోసం జెలెన్స్కీ యూరోప్లోనూ పర్యటించారు. ఈ ఆయుధాలతో రష్యా బలగాలకు ఉక్రెయిన్ ధీటుగా బదులివ్వడం మొదలుపెట్టింది. ఇదంతా జెలెన్స్కీ నాయకత్వ గొప్పతనమే అంటారు ఉక్రెయిన్ సైనికులు. కాగా కొన్ని నెలల కిందట ప్రపంచ దౌత్య వ్యవహారాల్లో ఒక అరుదైన ఘటన రికార్డైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మధ్య ఇటీవల వైట్ హౌస్లో జరిగిన శాంతి చర్చలు రసాభాసగా ముగిశాయి. అయితే ప్రపంచ మీడియా ఎదుటే ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాడివేడి చర్చ చోటు చేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా భీకర పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక యుద్ధానికి ముగింపు పలకడానికి డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య మొదట సమావేశం సజావుగానే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికి ట్రంప్ పెట్టిన షరతులకు జెలెన్స్కీ నో చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఫలితంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే జెలెన్స్కీ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే జెలెన్స్కీ కూడా తగ్గలేదు. తన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నారు. యుద్ధానికి సంబంధించి తన అభిప్రాయాలు మార్చుకునేది లేదన్నారు. ఒక దశలో జెలెన్స్కీ తీరు ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని ఆయన వైపు వేలెత్తి చూపుతూ ట్రంప్ కోపంగా చెప్పారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సమయంలో ఉభయ దేశాల రాయబారులు అక్కడే ఉన్నారు. ఒక దశలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కూడా కలుగజేసుకుని జెలెన్స్కీకి సర్ది చెప్పబోయారు. అయితే జెలెన్స్కీ వెనక్కి తగ్గలేదు. ఈ సంఘటనపై అంతర్జాతీయ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్స్కీ కాస్త సంయమనంతో వ్యవహరించాల్సిందని అనేక దేశాధినేతలు అంటున్నారు. తాను చెప్పదలుచుకుంది ఆయన సామరస్యంగా చెప్పి ఉండాల్సిందన్నారు. ఇప్పటికే 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఎంతో నష్టపోయింది. ఉక్రెయిన్ను మరలా నిర్మించాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. కొంతమేర నష్టాన్ని ఆయన భరించి శాంతి చర్చలు ఫలప్రదం చేయడానికి జెలెన్స్కీ కృషి చేసి ఉండాల్సిందన్నది అనేక దేశాధినేతల అభిప్రాయం. అయితే ట్రంప్ లాంటి ప్రపంచ మునగాడితో జెలెన్స్కీ ఢీ అంటే ఢీ అనడాన్ని మరికొంతమంది దేశాధినేతలు మెచ్చుకున్నారు.
దుందుడుకుతనానికి ప్రతీకగా మారిన ట్రంప్తో చర్చల పట్ల జెలెన్స్కీ చూపిన తెగువను అభినందించారు. వాస్తవానికి అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ ఒక మొండి ఘటం. అంతేకాదు, తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనిషి. అమెరికా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్ని అవాంతరాలు, అభ్యంతరాలు వచ్చినప్పటికీ అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. అయితే అలాంటి మొండి ఘటంతో అందరి ముందు తాను చెప్పదలుచుకున్నది ఎటువంటి జంకు గొంకు లేకుండా చెప్పేశాడు జెలెన్స్కీ. ఏమైనా జెలెన్స్కీని తక్కువగా అంచనా వేయకూడదు. 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్ను కాపాడుకుంటూ వస్తున్నారు.